డిస్క్లైమర్ గమనిక మన వీడియో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన పురాతన సంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జోదాలను కోడి పందాలను ప్రోత్సహించడానికి కాదు. ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే తారీఖు వచ్చి జూలై 25 శుక్రవారం. గెలిచే రంగులు శుక్లపక్షం. మొదటి జాము చూస్తే ఈ జాము వచ్చి ఉదయం 6:10 నుంచి ఉదయం 8:30 వరకు ఉంటుంది. కోడి డేగలు, డేగలు, పసిమి డేగలు, పండు డేగలు, శుద్ధమైన డేగలు, కోడి డేగలు, ఎరుపు రంగు డేగలు, పండు డేగలు, కోడి రసింగులు, పండు డేగలు, కోడి డేగలు, ఎరుపు మించిన పచ్చికాకి డేగలు, ఎర్ర కోడి కెక్కిరాలు, కోడి రసింగులు, శుద్ధమైన డేగలు, గంధపు పొట్టు సేతువాలు, పసిమి కోళ్ళు, శుద్ధమైన కోళ్ళు అనేవి ఈ యొక్క జాములో నడిచే రంగుగా ఉంటాయి. ఈ జాములో నడవని రంగు వచ్చి కాకి నముళ్ళు, నమిలి పచ్చకాకులు, కాకి డేగలు, నమిలి సేతువాలు, నమిలి పెంగవాళ్ళు, నమిలి రసింగులు, కాకి నముళ్ళు అనేవి ఓడిపోయే రంగులుగా ఉంటాయి, నడవని రంగుగా ఉంటాయి. అలాగే తర్వాత రెండో జాములో నడిచే రంగులు వచ్చి ఈ జాము వచ్చి ఉదయం 8:30 నుంచి ఉదయం 10:45 వరకు ఉంటుంది. కాకి నముళ్ళు, శుద్ధమైన కాకులు, పసిమి కాకులు, కాకి నముళ్ళు, నముళ్ళు, శుద్ధమైన నముళ్ళు, పసిమి నముళ్ళు, నల్ల సలవలు, నమిలి అబ్రాసులు, నమిలి కాకి నమిలి, నమిలి మైల, తెల్లబొంగ పచ్చకాకులు, పచ్చకాకులు, అదేవిధంగా కాకి నముళ్ళు, శుద్ధమైన కాకులు అనేవి ఈ యొక్క నడిచే రంగుగా ఉంటాయి. ఈ జాములో నడవని రంగు వచ్చి కోడి డేగలు, కోడి రసింగులు, కోడి అబ్రాసులు, కోడి సేతువాలు, కోడి పెంగళాలు, కోడి నముళ్ళు, కోడి మైలలు, కోడి డేగలు, కోడి పూలాలు, కోడి కెక్కిరాలు అనేవి ఓడిపోయే రంగులుగా ఉంటాయి. అలాగే మూడో జాములో గెలిచే రంగులు చూస్తే ఈ జాము వచ్చి ఉదయం 10:45 నుంచి మధ్యాహ్నం 1:18 వరకు ఉంటుంది. కోడి పెంగళాలు, శుద్ధమైన కోళ్ళు, పసిమి కోళ్ళు, తెల్లచెంపల సేతువాలు, పెంగళాలు, పసిమి పెంగళాలు, పాల సేతువాలు, పసిమి సేతువాలు, పసిమి కల సేతువాలు, తెల్ల కోడి కెక్కిరాలు, కోడి రసింగులు, శుద్ధమైన పెంగళాలు, కోడి పెంగళాలు, శుద్ధమైన కోడి పెంగళాలు, కోడి పచ్చకాకులు, కోడి కాకులు, పసిమి కోళ్ళు, శుద్ధమైన కోళ్ళు అనేవి నడిచే రంగుగా ఉంటాయి. అలాగే ఈ జాములో నడవని రంగు వచ్చి ఓడిపోయే రంగులు వచ్చి కాకి డేగలు, నమిలి డేగలు, నమిలి రసింగులు, నమిలి మైలలు, నమిలి సేతువాలు, నమిలి అబ్రాసులు, కాకి డేగలు అనేవి నడవని రంగుగా ఉంటాయి. తర్వాత నాలుగో జాములో నడిచే రంగు వచ్చి ఈ జాము 1:20 నుంచి 18 నుంచి మధ్యాహ్నం 3:36 వరకు ఉంటుంది. కాకి డేగలు, శుద్ధమైన కాకులు, పసిమి కాకులు, పచ్చకాకి డేగలు, కోడి చూపు పచ్చకాకి డేగలు, కట్టు కాకులు, కాకి డేగలు, పసిమి డేగలు, శుద్ధమైన డేగలు, కాకులు, పండు డేగలు, ఈ యొక్క ఎర్ర కాకి డేగలు, ఎరుపు మించిన గట్టి కాకి డేగలు, కాకి డేగ పర్లలు, శుద్ధమైన కాకులు, పసిమి కాకులు అనేవి ఈ యొక్క జాములో నడిచే రంగుగా ఉంటాయి. ఈ జాములో నడవని రంగు వచ్చి కోడి పెంగళాలు, కోడి నమ్ముళ్ళు, కోడి సేతువాలు, కోడి మైలలు, కోడి కాకులు, కోడి నమ్ముళ్ళు, కోడి రసింగులు అనేవి నడవని రంగుగా ఉంటాయి. తర్వాత ఐదవ జాములో నడిచే రంగు వచ్చి ఈ జాము వచ్చి మధ్యాహ్నం 3:35 నుంచి సాయంత్రం 6:15 మధ్యలో అవుతుంటుంది. నమిలి పెంగళాలు, నముళ్ళు, పసిమి నముళ్ళు, శుద్ధమైన నముళ్ళు, నమిలి అబ్రాసులు, నమిలి పెంగళాలు, నముళ్ళు, పసిమి పెంగళాలు, శుద్ధమైన పెంగళాలు, నమిలి పెంగళ అబ్రాసులు, గట్టి పెంగళాలు ఈ యొక్క జాములో నడిచే రంగులుగా పాల అబ్రాసులు, నమిలి పూలాలు, తెల్ల నముళ్ళు, నమిలి పూలాలు, తెల్ల నముళ్ళు, పాల అబ్రాసులు, నమిలి పెంగళాలు అనేవి ఈ యొక్క జాములో నడిచే రంగుగా ఉంటాయి. ఈ జాములో ఓడిపోయే రంగులు వచ్చి కోడి కాకులు, కోడి కెక్కిరాలు, కోడి డేగలు, కోడి మైలలు, కోడి పచ్చకాకులు, నల్లబొట్ల కోడి సేతువాలు అనేవి ఓడిపోయే రంగులుగా ఉంటాయి. తర్వాత ఆరో జాములో అంటే నైట్ కలర్స్ రాత్రి జాములో గెలుపొందు రంగులు చూస్తే ఈ జాము వచ్చి సాయంత్రం 6:15 నుంచి మరుసటి రోజు యొక్క ఉదయం వరకు ఉంటుంది. ఆరో జాములో మరుసటి రోజు ఉదయం వరకు ఉంటుంది.
కోరి డేగలు, డేగలు, పసిమి డేగలు, పండు డేగలు, శుద్ధమైన డేగలు, ఎరుపు రంగు డేగలు, కోడి డేగలు, కోళ్ళు, శుద్ధమైన కోళ్ళు, పసిమి కోళ్ళు, కోడి రసింగులు, పండు డేగలు, కోళ్ళు, ఎరుపు మించిన పచ్చికాకి డేగలు, ఎర్ర కోడి కిక్కిరాలు, కోడి రసింగులు, ఈ గంధపు పొట్టు సేతువాలు, శుద్ధమైన డేగలు, ఎరుపు రంగు డేగలు అనేవి గెలిచే రంగుగా ఉంటాయి. ఈ జాములో ఓడిపోయే రంగులు వచ్చి కాకి నెమళ్ళు, నెమలి పచ్చకాకులు, నెమలి రసింగులు, నెమలి అబ్బరాసులు, నెమలి పింగళాలు, కాకి డేగలు అనేవి నడవని రంగుగా ఉంటాయి. ఈరోజు కోడిపుంజని ఏ దశలో పందెమునకు వదలాలి అని చూస్తే ఈ యొక్క రోజున దక్షిణ దశలో అనేది కోడిపుంజని పందెమునకు వదలవలసి ఉంటుంది. తర్వాత నక్షత్రం చూస్తే నక్షత్రం గెలిచే రంగులు చూస్తే నక్షత్రం అశ్లేష నక్షత్రం. ఈ నక్షత్రంలో నెమలి మీద డేగలు అనేవి ఓడిపోతాయి, పింగళాల మీద 9 రంగు కాకులు ఓడిపోతాయి, పసుపు రంగు కాకుల మీద డేగలు ఓడిపోతాయి, కాకుల మీద పిచుకు రంగు కోళ్ళు ఓడిపోతాయి, ఎర్ర కోళ్ళ మీద నల్ల బోర కోళ్ళు అనేవి ఓడిపోతాయి. ఈ యొక్క అశ్లేష నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, అలాగే లైక్ చేయండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి.